కళాకారుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో తెలంగాణ ఉద్యమ కళాకారుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ర్యాలీ నిర్వహించి సమావేశంలో పాల్గొన్నారు. ఉద్యమ కళాకారుడు స్వర్గీయ గద్దర్కే పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని రాజేసింది కళాకారులే అన్నారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఉధృతం కావడంలో కళాకారుల పాత్ర కీలకమన్నారు. కాలికి గజ్జె కట్టి డప్పును సంకన పెట్టుకొని పెళ్ళాం పిల్లల్ని వదిలి ఊరువాడ తిరిగి సమాజాన్ని మేల్కొల్పింది కళాకారులు అన్నారు. కళాకారుల జీవితం కరివేపాకు లాంటిదని వాడుకొని వదిలేస్తున్నారు. కళాకారులు లేనిదే ఈ సమావేశం జరగదని, సాంస్కృతిక కళా సారథిలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించే విధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్తామన్నారు. కళాకారులకు ఇందిరమ్మ ఇల్లు, రాజు యువ వికాసంలో పెద్దపీట వేస్తామని ఉద్యమ కళాకారులకు హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమ కళాకారుల ఆత్మీయ సమ్మేళనం యాదగిరిలో పెట్టడం చాలా సంతోషం. దానికి అధ్యక్ష వహించినటువంటి మా గణేష్ గారికి, అదేవిధంగా పెద్దలు జాతీయ బీసీ సంక్షేమ శాఖ అధ్యక్షులు జాదుల శ్రీరణ గారు, మా గెలుపులో కూడా ముఖ్య పాత్ర వహించినటువంటి మా పెద్దన్న శ్రీరణ గారికి నిజంగా కూడా బీసీల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం. అదేవిధంగా పెద్దలు శ్రీశరణ గారు, అంజన్ గారు, మా చెల్లెలు, మా ఆడపడుచు కార్పొరేషన్ చైర్మన్ కాలువ సుజాత గారు, ఉద్యమకారుడు, నాకు అనేక పాటలు అందించి నన్ను ఉపయోగం మీదకి తీసుకొచ్చినటువంటి మా పెద్దన్న ఏపూరు సోమన్న గారు, వేదిక ఎదిగినటువంటి పెద్దలందరికీ, వేదిక ఉన్నటువంటి కళాకారులకు అందరూ కూడా మీ అందరికీ తప్పకుండా ఈ ప్రజాపాలనలో శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులతో మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం మీ అందరి సహకారంతో నిజంగా కూడా ఇందాక మిత్రుడు మాట్లాడుతుంటే ఏదైతే ఉద్యమ కాలంలో భార్య పిల్లలను ఇల్లు సంసారం విడిచి తెలంగాణ వస్తే మా భక్తులు మారని చెప్పి మీ ఆట పాటలతో, మీ గొంతులతో ప్రజలను ఏకం చేసి తెలంగాణ ప్రజల ముక్త కంఠాలను ఏకం చేసినటువంటి కళాకారులకు ఈ ప్రభుత్వంలో అన్యాయం జరగడం. గత ప్రభుత్వం ఏదైతే ఉద్యమకారుల పేరు మీద ఉద్యమాలను అనగదొక్కినా కానీ ఆ రోజు మీరు చేసినటువంటి పోరాట పడిమ మీ గొంతుల ఏకమైతే తెలంగాణ సిద్ధించింది. వచ్చిన తెలంగాణలో వాళ్ళ బంధువులకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు, దొర పాలనకు ఎవరైతే దొర గడియలకు ఊడిగం చేసే వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు. సుమారు 1,200 మంది ఉద్యమకారులు తెలంగాణ కళాకారులు ఉంటే వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే రసమై బాలకృష్ణ అడుగులకు మడుగులు దొరికిన వాళ్లకు వాళ్ళ బంధు ప్రీతికే 500 మందికే ఉద్యోగాలు ఇచ్చిండు. 500 మందితోనైనా ఇలాంటి కవులు కళాకారులు ఎంతో ఉద్యమాలు చేసి వీళ్ళ గొంతుకలు విప్పితే కదా ఆ రోజు తెలంగాణ ఉవ్వెత్తున లేచి మీ అందరితోనే సంఘటితమై ఇవాళ రోడ్ల మీద వంట మార్పు కానీ సకల జన సమ్మె కానీ ఎన్నో ఉద్యమాలు చేసే చరిత్ర ఈ ఉద్యమ కారణాలు. అలాంటి ఉద్యమం తప్పకుండా ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన నేను శ్రీరణ మేమందరం తప్పకుండా సమయం తీసుకుంటాం. మిగిలిన ఉద్యమకారులకు అంతా ఉంటే 1000 నుంచి 1200 మంది ఉంటారు. 1000 నుంచి 1200 మంది ఉంటారు. ఇప్పటికే మన ప్రజాప్రభుత్వం సుమారు 60,000 ఉద్యోగాలను ఇలా తెలంగాణలో ఉద్యోగావకాశాలు కల్పించడం. 60,000లో మీ 15,000 మంది ప్రభుత్వానికి పెద్ద భారం కాదు. మీ అందరి ఆలోచన, మీ అందరి సమయం, మీ అందరి కృషిలోనే ఇలా తెలంగాణ సిద్ధించింది. వచ్చిన తెలంగాణలో ఈ పనులందరూ కూడా మీరు అనుభవించాల్సిన అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా ఈ వారం రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గాని, అదేవిధంగా మన శాఖకు సంబంధించినటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు గారి సమయం తీసుకొని తప్పకుండా మీ ముఖ్యం తీసుకొని కూడా ఉద్యోగ అవకాశాలు రావాలని చెప్పి తెలంగాణ ఉద్యమ కళాకారుల ఆత్మీయ సమ్మేళనం యాదగిరిలో పెట్టడం చాలా సంతోషం. దానికి అధ్యక్ష వహించినటువంటి మా గణేష్ గారికి, అదేవిధంగా పెద్దలు జాతీయ బీసీ సంక్షేమ శాఖ అధ్యక్షులు జాదుల శ్రీరణ గారు, మా గెలుపులో కూడా ముఖ్య పాత్ర వహించినటువంటి మా పెద్దన్న శ్రీరణ గారికి నిజంగా కూడా
బీసీల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పెద్దలు శ్రీశైల గారు, అంజన్ గారు, మా చెల్లెలు, మా ఆడపడుచు, కార్పొరేషన్ చైర్మన్ కాలువ సుజాత గారు, ఉద్యమకారుడు, నాకు అనేక పాటలు అందించి నన్ను ఉపయోగం మీదకి తీసుకొచ్చినటువంటి మా పెద్దన్న ఏపూరు సోమన్న గారు, వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ఉన్నటువంటి కళాకారులకు అందరూ కూడా మీ అందరికీ తప్పకుండా ఈ ప్రజాపాలనలో శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులతో మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మీ అందరి సహకారంతో నిజంగా కూడా ఇందాక మిత్రుడు మాట్లాడుతుంటే ఏదైతే ఉద్యమ కాలంలో భార్య పిల్లలను ఇల్లు సంసారం విడిచి తెలంగాణ వస్తే మా భక్తులు మారని చెప్పి మీ ఆట పాటలతోటి, మీ గొంతులతోటి ప్రజలను ఏకం చేసి తెలంగాణ ప్రజల ముక్త కంఠాలను ఏకం చేసినటువంటి కళాకారులకు ఈ ప్రభుత్వంలో అన్యాయం జరగడం. గత ప్రభుత్వం ఏదైతే ఉద్యమకారుల పేరు మీద ఉద్యమాలను అనగదొక్కినా కానీ ఆ రోజు మీరు చేసినటువంటి పోరాట పడిమ మీ గొంతుల ఏకమైతే తెలంగాణ సిద్ధించింది. వచ్చిన తెలంగాణలో వాళ్ళ బంధువులకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు, దొర పాలనకు ఎవరైతే దొర గడియలకు ఊడిగం చేసే వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు. సుమారు 1,200 మంది ఉద్యమకారులు, తెలంగాణ కళాకారులు ఉంటే వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే రసమై బాలకృష్ణ అడుగులకు మడుగులు దొరికిన వాళ్లకు వాళ్ళ బంధు ప్రీతికే 500 మందికే ఉద్యోగాలు ఇచ్చిండు. మరి 500 మందితోటైనా ఇలాంటి కవులు, కళాకారులు ఎంతో ఉద్యమాలు చేసి వీళ్ళ గొంతుకలు విప్పితే కదా ఆ రోజు తెలంగాణ ఊపిరితిత్తులు లేచి మీ అందరితోనే సంఘటితమై ఇవాళ రోడ్ల మీద వంట మార్పు కానీ, సగల జన సమ్మె కానీ ఎన్నో ఉద్యమాలు చేసే చరిత్ర ఈ ఉద్యమ కాదని. అలాంటి ఉద్యమం తప్పకుండా ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన నేను, శ్రీశన్న మేమందరం తప్పకుండా సమయం తీసుకుంటాం. మిగిలిన ఉద్యమకారులకు అంతా ఉంటే 1000 నుంచి 1200 మంది ఉంటారు. 1000 నుంచి 1200 మంది ఉంటారు. ఇప్పటికే మన ప్రజా ప్రభుత్వం సుమారు 60,000 పై ఉద్యోగాలను ఇలా తెలంగాణలో ఉద్యోగావకాశాలు కల్పించడం. 60,000లో మీ 15,000 మంది ప్రభుత్వానికి పెద్ద భారం కాదు. మీ అందరి ఆలోచన, మీ అందరి సమయం, మీ అందరి కృషిలోనే ఇలా తెలంగాణ సిద్ధించింది. వచ్చిన తెలంగాణలో ఈ ఫలాలందరూ కూడా మీరు అనుభవించాల్సిన అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా ఈ వారం రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గాని, అదేవిధంగా మన శాఖకు సంబంధించినటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు గారి సమయం తీసుకొని తప్పకుండా మీ ముఖ్యం తీసుకొని అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.